నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాటిది. ఆయన చెప్పినట్లుగానే కొలిమి అంటుకుంటోంది. ఫార్మా నిర్వాసితుల భూ పోరాటం తారస్థాయికి చేరుకుంది. పుట్టిన నేల కోసం, తమ ఊరి కోసం జనం తిరగబడ్డారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అధికారులను తరిమికొట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినోళ్లను పరుగులు పెట్టించారు. తెలంగాణలో భూసేకరణ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలోనే భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. లగచర్ల గ్రామం పోలీసుల గుప్పిట్లో మారింది. అక్కడ కరెంట్ కట్ అయింది. ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. కలెక్టర్పై దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కుట్రను ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. పొలిటికల్ టర్న్ తీసుకున్న భూసేకరణ రగడపై రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. కలెక్టర్పై మహిళా రైతు దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేశారు నిరసనకారులు. దీంతో లగచర్ల ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ పైనే దాడికి తెగబడేంత సాహసం చేయడానికి కారణమేంటి? ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల కార్లపై ఎందుకు దాడి చేశారు? రాళ్ల దాడి చేసి ఆఫీసర్లను గాయపరిచేంత ఉద్రిక్తతలు ఎందుకు జరిగాయనే చర్చ అన్ని జిల్లాల్లోనూ జరుగుతోంది. దాడి వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. గతంలో ఫార్మా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అధికారం కోల్పోయామనే అక్కసుతోనే ఇలాంటి కార్యక్రమాలకు తెగబడ్డారని, ఇది మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ హితవు పలుకుతోంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నంటుకున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం అంటున్నారు. తమకు ఎలాంటి రాజకీయాలు లేవంటున్నారు. పబ్లిక్ దగ్గర రావాల్సిందే కదా. వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు లగచర్లకు ఎందుకు రాలేకపోతుంది? దుద్యాల రెవెన్యూ కింద మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. మాకు రోడ్ కూడా కన్వీనియంట్ గా లేదు, రోడ్ బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం. రండి, రైతుల దగ్గర మీరు ఈ 3 టెంట్ల గురించి ఆలోచిస్తున్నారు. 400 సంవత్సరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి జీవో నెంబర్ 31 ద్వారా కార్యాచరణను చేపట్టింది. 14,000 ఎకరాలను సేకరించి ఫార్మా కంపెనీలను నెలకొల్పడానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఫార్మా సిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా 12 వ్యాజ్యాలను హైకోర్టు విచారించింది. భూసేకరణకు ససేమీరా అంటున్న 4 గ్రామాల్లో భూసేకరణ చేపట్టొద్దని స్టే కూడా ఇచ్చింది ధర్మాసనం. ఫార్మా సిటీల ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కలుషితం అవుతాయని, అక్కడ జీవించడం కూడా చాలా కష్టతరం అవుతుందని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసనకారులకు అండగా నిలిచింది. హస్తం అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఫార్మా సిటీ బాధితులు నాడు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే మారింది. తమ గూడు చెదిరిపోతుందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఇంత తిప్పలేట రాదు, మస్తు తిప్పలు పడుతున్నాము.
వీడికి మాకు పిల్లలు జల్లలు ఇడిచిపెట్టి దేశాల పోటీ ఉండారు నా కొడుకులు. అంత బిల్డింగ్ కట్టుకొని ఎక్కడ పోదాము, ఏడ పోయి బతుకుదాము? ఈ అంతా భూమి పోతుంది, ఈ సంసారం అంతా ఎక్కడ వేస్తాము? ఈ సామాన్లు ఎక్కడ తీసుకుపోయి వేసుకోపోవాలి? మా భూమి పోతే మేము ఏడికి పోయి బతకాలి అని మాకు పొట్టాల కలకల ఉన్నది, మాకు పొట్టాల మంటలు వేస్తున్నది. మేము ఎవరికైనా కొట్టుతాం చూడండి, వస్తే మాత్రం కొడతాం. మా భూమి కాడికి రాకూడదు, మా ఇల్లు కాడికి రాకూడదు. వాళ్ళ అంతట్లా వాళ్ళు బతకాలి, మా అంతట్లా మేము బతకాలి. ఓని రూపాయలు వద్దు, ఓని భూమి వద్దు, ఓని సంసారం వద్దు మాకు. మా ఉండా కాడికి మాకు చాలు. మా తిండి మేము తింటున్నాం, ఓని తిండి ఓడి తినుకోగా. మేము పెద్దగా చేసినాం ఓనికి, రైతులమే పెద్దగా చేస్తాం ఓనికి. ఎవరు పెద్దగా చేసిరి? ఈ రేవంత్ రెడ్డి పెద్దగా అవుతుండేనా? మన కూరకే పెద్దగా కదా, మనం ఏలేటకుంటే వాడు బతుకుతుండేనా? ఇప్పుడు నువ్వు రాజరికం మీద ఎక్కి మాకు అంత తిప్పలేడితే ఏం లాభం నీకు? ఇన్ని దినాలు చేస్తేవి నీకు. మా రేవంత్ రెడ్డి వస్తే మాకు ఏమైనా ఫాయదా చేస్తాడేమో, మాకేమైనా రూపాయలు ఇస్తాడేమో, మాకు ఇల్లు గిట్ట ఇస్తాడేమో, మా ఇందిరాగాంధీ పథకంతో మాకు పైసలతోటి మాకు ఇల్లు ఇస్తారేమో అని మస్తు తిప్పలు పడుతుంది నీ కొరకు. మీరు గెలిచినామంటే మేము డీజే వేసి నడిస్తే ఆట ఆడినాం మేము, మా రేవంత్ రెడ్డి వచ్చిందని. ఇప్పుడు మాకేమో బాధ పెట్టినావు. మా బాధ ఎక్కడ మంట చాలాక మేము ఏదైనా రాయి చూస్తలేము, రప్ప చూస్తలేము, తిరుగుతున్నాం చూడు. మేము ఎర్రెలేమైనా మేము పూరా. మా నెత్తి ఖరాబ్ అయింది, మేము తిండి తింటలేము, నిద్ర వస్తలేదు మాకు. మా పిల్లలు జల ఎడవై బతకాలి అని ఇంత పిల్లలు ఇడిచిపెట్టి దేశాల పోటీ ఉండాలి మా పిల్లలు. రోటి బండ తండ మాకు ఆ ఫార్మా కంపెనీ అస్సలు మాకు అవసరమే లేదు సార్, మాకు అవసరమే లేదు, మాకు వద్దే వద్దు. వచ్చినప్పటి నుంచి ఆ రేవంత్ రెడ్డి మాకు తిండి లేక చేస్తున్నాడు, మేము తింటలేము అస్సలు. ఎందుకు చేస్తున్నాడు? వచ్చి ఏమైనా అనాలే మాకు. నేను వేస్తాలేను, ఏం చేస్తాలేను. ఈ కొడంగల్ విలేజ్ ఆ రేవంత్ రెడ్డిదే కదా, ఏమైనా చెప్పాలి, వచ్చి చెప్పాలి. మేము ఏమో ఈ పోలీసు వాళ్ళకి ఇడుస్తావు, వాళ్ళకి ఇడుస్తావు. మా కోపం వచ్చి మేము ఏమైనా చేస్తున్నాం, సావని కూడా తయారున్నాం, చంపని కూడా తయారున్నాం. మేము ఎందుకు అట్లా ఎగబెడుతు, మాకు ఎందుకు తిప్పులు పెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అట్లా? ఏడా బతకాలి, ఎక్కడ సావాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏం మాకు ఓడి చేసిన మొత్తం నాశనమే. మాకు ఏం చేయలేడు. వచ్చినప్పటి నుంచి ఒక నెల కూడా సరిగా ఉండలేము. అప్పటి నుంచి ఆ డోన్లు తిరిగేది, ఆ చేసేది, మాకు నైట్ నిద్ర లేక ఏం లేదు. మాకు అయితే పూరా నాశనం చేస్తున్నాడు. అయితే మేము చెప్తున్నాం ఆ రేవంత్ రెడ్డి సార్కి, ఫార్మా కంపెనీ మాకు అస్సలు అవసరం లేదు, వేరే జాగాల ఏడన్నా పెట్టుకునాలి అంతా. మాకు ఇది ఎందుకు చేస్తున్నాడు వాడు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయాలి? వచ్చి ఏమైనా అడగాలి మా రైతులకు. ఏం పోలీసు వాళ్ళకి ఇడుస్తావు, ఎవరెవరికో ఇడిచి మాకు ఇంత చేస్తావు నీవు. 3 ఎకరాల నర ఉండదు. 5 మంది కొడుకులు 3 ఎకరాల నరాలు ఎట్లా బతుకుతారు? ఏం పని చేయ? వాళ్ళేమో బొంబాయిలో ఉండరు అందరూ, మా కొడుకులు అందరూ. మేము ముసలోళ్ళు ఉండము, ఇంత చేసుకొని పాలతో అదో ఇదో చేసుకొని బతుకుతున్నాం. ఆ భూమి కూడా తీసుకుంటే మేము ఎక్కడ లేచిపోవాలి? ఏ రాజ్యం లేచిపోవాలి? మా తావు ఏడా, మా తలం ఏడా, మేము ఉండాలి ఏడా, తినాలి ఏడా? మా పిల్లలు బొంబాయి పూనలు పోయి బతుకుతుండరు. అక్కడ పోయి మేము అక్కడ ఉండదల్లా, మేము బొంబాయి పూనలా. అందుకొరక 3 ఎకరాల భూమిలో మేము ఇంత కూరగాయలు, మిరపకాయలు, కూరగాయలు వేసుకొని బతుకుతున్నాం సారు. అది అంతటి భూమిలోకి వచ్చి నీవు ఉదయం చేసి నీకు రేవంత్ రెడ్డి, మా ఊరు కొడంగల్ రేవంత్ రెడ్డి అని మేము ఎంత ప్రేమతోటి ఓటేసిన తర్వాత మాకు ఇట్లా చేస్తే కుదురుతుందా? అందుకొరకు మా భూమి కాడికి రావద్దు, మేము ఇయ్యము, గంటకు ఇయ్యము. ఏం చేసినా చచ్చిపోతాము, చచ్చినా పర్వాలేదు, మేము చచ్చినా పర్వాలేదు, కానీ భూమి అయితే ఇయ్యము. ఇంకా వస్తే ఇంకా వాళ్ళకు కూడా కొడతాం, మేము కూడా చేస్తాం, ఏంటి దగ్గర చేస్తాం, కానీ భూమి ఇయ్యం. మాది లాసేల గ్రామము. మా ఫార్మా వస్తుంది అని మాకు పెద్ద రాత్రి పగలు తిండి కూడా లేదు. మాకు అర్ధ ఎకరా, పావు ఎకరా, ఎకరా మాత్రమే ఉన్నాయి. ఆయనతో తీసుకుంటే మేము ఎక్కడ వలసపోవాలి, ఎక్కడ బతకాలి, ఏడ ఉండాలి? మాకు భూములు ఇచ్చే ఉద్దేశం లేదు. మీరు జాబులు ఇస్తామంటారు, ఏం గవర్నమెంట్ జాబులు ఇస్తారా?
మీరు ఇస్తారా ఆ టెండర్ పని? మేము పెద్ద చదివినామా, రైతులము, వ్యవసాయం చేసుకో బతికేటోళ్ళము. మనకు ఇప్పుడు ఆడ జాబ్ అంటానంటే అది ఏం గవర్నమెంట్ జాబ్ కాదు. ఇప్పుడు మామూలుగా మేము ఇట్లా మేస్త్రి పని మీద పోతే కూడా మాకు 1300, 1350 రూపాయలు ఇస్తారు. అది ఒక నెలసరికి మనకి ఎంత 40 నుంచి 50 వేల దాకా మేము బయట సంపాదించుకుంటాము. అది చేసుకుంటూ మళ్ళా వ్యవసాయం చూసుకుంటాము. మా పెద్ద మనుషులు అట్లా పోయి ఇప్పుడు 1 కోటి రూపాయలు వలుకుతుంది. మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి మా భూములు. 1 కోటి రూపాయలకి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు పొలం కాడికి వచ్చి వాళ్ళు ఏం చెప్పిండ్రు, 80 లక్షలు ఇస్తాము ఎకరం పడి, ఇచ్చేటట్లు ఉంటే చెప్పండి సార్ అంటని చెప్పి మాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. ఏమో ఉన్న అద్దె ఎకరా అమ్ముకొని మేము ఏడుకోతాం, మీ ఊరు పేరు కూడా లేకుండా పోతుంది. మేము ఎక్కడ వలస పోయి బతికినా అక్కడనే మా నివాసం అవుతుంది. ఈ పొలం ఉన్నంత వరకే వీడికి మా ఊరు అని వస్తాం. ఈ పొలం లేకుంటే మేము ఎందుకు వస్తాం మీ ఊరికి? ఏడ బతికితే గదే ఊరు మాది. అట్లా అని మేము ఇవ్వదలుచుకోలేము. ఆ ఇచ్చేటట్టుంటే అప్పుడే ప్రైవేట్గా అమ్ముకుంటే మాకు ఇప్పుడు ఆయన 80 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు కొనేటోడు ఎప్పుడైనా రూపాయి తక్కువకే అడుగుతాడు. మేము ఇవ్వదలుచుకోలేము, ఇవ్వము. మా పానాలనే పోతే పర్వాలేదు కానీ మేము మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. 2023లో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ విస్తరణలో భాగంగా 4th సిటీ ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించే క్రమంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫార్మాసిటీల స్థానంలో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. వీటిని క్లస్టర్స్ గా ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రకటించారు. దీనికోసం ORR, RRR మధ్యలో ఉన్న గ్రామాలను ఎంపిక చేయనున్నట్టు ప్రకటించి ఆ కార్యాచరణ మొదలుపెట్టారు. We will ensure a rocket to take you there is ready. We in Congress know the value of trust. I'm announcing here to establish next phase of Genome Valley in 300 acres of land with 2,000 crores investment. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. We are going to create a pharma village, all the 3 areas, 3 different parts of Telangana. It's nearby Hyderabad airport, hardly 1.5 hour drive from international airport. So to reach your infrastructure and your investment. ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయడానికి వికారాబాద్, మెదక్, నల్గొండతో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 10 విలేజ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. అయితే ఇప్పటిదాకా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం రసాభాసగానే మారాయి. కొడంగల్ మొదలు వికారాబాద్ ఘటన వరకు ప్రజల నుంచి వ్యతిరేకతే వ్యక్తమైంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని భావించిన ఫార్మా సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన గ్రీన్ ఫీల్డ్ ఫార్మా విలేజ్ల మధ్య వ్యత్యాసాన్ని వివరించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటైనా అక్కడి వేలాది ఎకరాలు బీడు భూములుగా మారడం పరిపాటిగా మారింది. దీనికి తోడు భూగర్భ జలాలు కలుషితం అవ్వడం, భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోవడంతో ఆ ప్రాంతం మొత్తం ఎడారిలా మారుతుందనే అభిప్రాయం ఉంది. దీనికి తోడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కాకపోవడం కూడా వ్యతిరేకతకు కారణంగా మారుతోంది. గ్రీన్ ఫీల్డ్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా కాలుష్యాన్ని వీలైనంతగా నివారించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇక భూసేకరణలో భూమి ఇచ్చే రైతులకు నివాసయోగ్యమైన 125 చదరపు గజాల స్థలంతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. ఈ క్లస్టర్ల ఏర్పాటు రాష్ట్ర నలుమూవైపుల నుంచి విస్తరించి ఉండటంతో స్థానిక పారిశ్రామికవేత్తలకు అవకాశం, ఉపాధి, ఉద్యోగాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సహకరిస్తే తెలంగాణ ఫార్మా రంగంలో మరింత ప్రగతి సాధించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.